ఆపదామపహర్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం దహతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, హిమవంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తేదీ 31/12/2025. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:33 వరకు. తిథి ద్వాదశి రాత్రి 1:47 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 1:29 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:44 నుండి 4:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:22 వరకు. అమృతకాలం రాత్రి 11:20 నుండి 12:46 వరకు. నేటి విశేషం కూర్మ ద్వాదశి. ఇవాళ రోజు పుష్యమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి అని చెప్పబడుతుంది. ఈ యొక్క కూర్మ ద్వాదశి నాడు మనకి శ్రీ మహావిష్ణువు లోకోద్ధరణ కోసం కూర్మావతారాన్ని స్వీకరించినటువంటి రోజుని కూర్మ ద్వాదశి అంటారు. ఇవాళ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆ మందర పర్వతాన్ని చిలికేటప్పుడు ఆ పర్వతం మునిగిపోయి లోపలికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో దేవదానవులందరూ కలిసి, రాక్షసులు దేవతలు అందరూ కలిసి క్షీరసాగర మదనం చేయడానికి మందర పర్వతాన్ని చిలికేటప్పుడు ఆ యొక్క పర్వతం దాని యొక్క పట్టుకోలేక కిందకి దిగిపోతున్నటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి లోకోద్ధరణ కోసం అవతరించినటువంటి మహాపుణ్య దినమే ఈ యొక్క కూర్మ ద్వాదశి. ఇవాళ రోజు కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని కనుక పూజ చేసి, ఆ శ్రీ మహావిష్ణువుని మనం పూజ చేసే ముందు వీలైతే కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రతిమ తెచ్చుకోండి. కుదరని పక్షంలో ఒక తాబేలు ఆకారంలో ఉన్నటువంటి ప్రతిమని తెచ్చుకున్నా పర్వాలేదు, విష్ణుమూర్తి తాలూకు ప్రతిమని తెచ్చుకున్నా పర్వాలేదు. దానిని పెట్టి పూజ చేసి పూజ అనంతరం బ్రాహ్మణోత్తములకి ఆ యొక్క విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి కూర్మాన్ని మనం దానం చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క కూర్మ ద్వాదశిని జరుపుకొని లోక ఉద్ధరణ కోసం ఎలాగైతే శ్రీ మహావిష్ణువు అవతరించాడో దానికి మనం ఎలాగైతే ఈరోజు పూజ చేసి దానం చేసినట్లయితే మనందరికీ కూడా లోక ఉద్ధరణ కోసం అని చెప్పేసి మనం కూడా ఆ విధమైనటువంటి చేస్తే మనల్ని భగవంతుడు ఖచ్చితంగా ఉద్ధరించేటటువంటి ప్రక్రియగా మనల్ని, మన వంశాన్ని ఉద్ధరించేందుకు కానీ ఈ యొక్క పూజను నిర్వహించుకోవడం. బుధవారం సందర్భంగా బుధగ్రహ సంబంధించినటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు పెసలు మొదలైనటువంటి దానం చేసుకోవడం కూడా చాలా చాలా శ్రేష్టం. రేపటి రోజు త్రయోదశి గురువారం సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశబ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.